అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. వైసీపీలో చెప్పండి ఇప్పటి శ్రీనివాస్ నుంచో గారు. వైసీపీలో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అభ్యర్థిత్వం రావాలంటే వాళ్ళకున్న వాళ్ళకి దొంగ కేసులనే ఉండాలి. నంబర్ ఆఫ్ కేసెస్ 420 ఇలాంటి చాలా కేసులనే ఉండాలి. లేదా దొంగలన్నా ఉండాలి, దోపిడీదారులన్నా ఉండాలి, లేదా కొత్తగా ఇప్పుడు అందులోకి వ్యభిచారం కూడా లిస్టులో జాయిన్ చేసినట్టున్నారు. అందులో ఒక నాయకుడు, యువ నాయకుడు, ముఖ్యంగా బాగా క్రేజ్ ఉన్న యువ నాయకుడు ఉమ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఆయన ఫ్రెండ్ ఆ ఉమ్, ఒక ఈరోజు ఆయన ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యభిచార ముఠాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోన. సో ఈయన ఆయనతో బాగా ఉమ్, వాచ్ తిరుగుతున్నాడు కాబట్టి ఈయనకు కూడా అందులో బాగా మంది ఏమో చూడాలి మరి. అలాగే చిత్తూరు ఎంపీ అభ్యర్థి అనుకుంటా, ఉమ్. ఆయన ఎర్రచందనం దాంట్లో మెయిన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో ఇలాంటి దొంగల్ని ప్రోత్సహించే పార్టీ జనాలకు కావాలనా, లేకపోతే ప్రజలకు సేవ చేసే పార్టీ కావాలనా? అసలు ఎలా చూడాలంటారు? ఈ దొంగలంతా కలిపి ఒకే పార్టీలో ఉండాలని చూసి ఎలా అంటారు దీన్ని? దీన్ని చూస్తుంటే రామాయణంలో ఆ శ్రీనివాస్ రాక్షసులందరూ కలిపి రావణుడు పంచ చేరినట్టుగా ఉంది. మీరు చెప్పండి సార్, ఎలా ఉందో. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు ఒకటి చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నానండి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే 100కి 95 మంది మంచి వాళ్ళే ఉంటారండి. మామూలుగా గ్రామాల్లో కావచ్చు, లేకపోతే పట్టణాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దొంగలుగా చిత్రీకరించబడే వాళ్ళు కావచ్చు, లేకపోతే దోపిడీ చేసేవాడు కావచ్చు, ఒక 5% కంటే కూడా ఉండరండి. మిగిలిన వాళ్ళందరూ 95 మంది సామాన్య జనాభాలే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది 175 మంది శాసనసభ్యులు, 25 మంది లోక్సభ సభ్యులు. అంటే మొత్తంగా కలిపి 200 మంది. మరి 200 మంది మంచి వాళ్ళు వాళ్ళు దొరకట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము వచ్చి ప్రజల కోసం సేవ చేస్తాము, ప్రజలకు మేలు చేస్తాము, ప్రజరంజకంగా పాలన చేద్దాము, ప్రజలకు మేలు చేద్దాం అనే ఆలోచనలో వాళ్ళలో లేదండి. ఎట్లా మంత్రి పదవి రావాలని ఒక ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాడు. నోటికి పని చెప్తా ఉంటాడు. ఆమె అసలు ఏ పార్టీలో పుట్టింది, ఏ పార్టీలో కూర్చుందని పోయి తనకి రాజకీయ జన్మ. వీళ్ళందరినీ మనం చూసుకుంటా ఉన్న తర్వాత ప్రజలకు చాలా అర్థమైందండి. రాజకీయ నాయకులకు ఇంకా అర్థం కావట్లేదు కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసేది ఎవరు, పోటీలో ఉండేది ఎవరు. కొంతమంది మామూలుగా మీరు అన్నట్టు, ఇంతకుముందు మీరు ఉదాహరించినట్లు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేయాలంటే వాళ్ళకి అదనంగా ధనంతో పాటు ఏదో ఒక ప్రత్యేకత కావాలి. మీరు చెప్పిన ఉదాహరణలన్నీ దాంట్లో పొందుపరుచుకోవడమే, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలను కనుక మనం చూసుకుంటా ఉంటే, ఒక ఏపీ నుంచేమో శాసనసభ్యులుగా పోటీ చేయడానికి కొంతమంది విముఖత చూపుతున్నారు. ఇటు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ తరపునేమో పోటీ పడిపోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 మంది దాకా ఆశావాహులు ఇక్కడ ఉంటున్నారు. దీన్ని బట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. ఇక ఈ రోజు కనుక మనం చూసుకుంటా ఉంటే శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సిపి పార్టీ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి పూర్తిగా అండదండలుగా గ్రామ గ్రామాన తిరిగి మా అన్నని గెలిపించమని చెప్పని షర్మిల గారు, నా కుమారుణ్ణి గెలిపించమని చెప్పాం విజయమ్మ గారు, ఊరు వాడ మొత్తం తిరిగేసి ఈయన అధికారంలో రావడానికి ప్రముఖ పాత్ర వహించేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తల్లి చెల్లి ఇద్దరు దూరం అయిపోయారు. రేపు పొద్దున ఈ రోజు ప్రజలతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం, మనం పేదలం, పెత్తందారులతోటి మనకి యుద్ధం జరగబోతోంది. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు అని చెప్పి ఈ రోజు ప్రజలు ఒక ఆలోచనకి రావటం కూడా జరిగింది. ఈ రోజు భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి గారు పేదవాడ, లేదంటే తనకు సంబంధించి మరి పక్కన ఉన్నటువంటి, అంటే మీకు చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. వారి యొక్క తిరుపతి లోక్సభ సభ్యులు గారు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళలేదండి. పక్కనే వారి సామాజిక వర్గం అయినటువంటి ఒక ఎమ్మెల్సీ గారు చనిపోతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. ఇది ప్రత్యేకమైనటువంటి విమానంలో వెళ్ళటం కూడా జరిగింది. ఆయన ప్రత్యేక వాహనంలో వెళ్ళటం కూడా జరిగింది. మరి ఇలా చూసుకుంటా ఉంటే పక్కన ఉన్నటువంటి ఆయన ఉండే కోతవేటు దూరంలో 7 కిలోమీటర్ల దూరంలో రాజధాని ప్రాంతానికి నిరుపేదల కోసం అని చెప్పని తెలివిగా న్యాయస్థానాలు ఒప్పుకోవాలన్న సంగతి తెలిసి కూడా అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవం చేయడానికి, వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి న్యాయస్థానం చాలా వివరంగా చెప్పింది. రేపు హైకోర్టు కనుక తీర్పులో ఇది చెల్లదు అని అంటే ఈ పత్రాల మీద మీరు పూర్తి అధికారాలు ఇవ్వకుండా ఈ పత్రాలు చెల్లవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి తర్వాత కూడా ఆయన వెళ్ళి
ఇచ్చాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మనస్తత్వం ఎలా ఉంది ఏంటనేది. ఈ రోజు చూడండి, పేదలు పెత్తందారుల గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎంతమంది ఎస్సీలకి బీసీలకి వాళ్ళని స్థానభంశం చేశాడు. అలాగే వాళ్ళ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి నేను పోటీ చేయను అన్నాడు తప్ప మిగిలిన చాట ఎక్కడైనా సరే వాళ్ళని ఏమైనా తొలగించాడా ఇప్పటి వరకు? రేపు పొద్దున వాళ్ళ తమ్ముడు గారైనటువంటి అవినాష్ రెడ్డి గారి స్థానంలో ఒక ఎస్సీని నిలబెడతాడా, లేకపోతే అంటే ఒక మిథున్ రెడ్డి గారి స్థానంలో ఎస్సీని నిలబెడతాడా? ఇప్పుడు మీకు రెండు ఉదాహరణలు చెప్తానండి మీకు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించే దాంట్లో పట్టుబట్టి ఆయన కూడా దాని గురించి గొడవ గొడవ చేయటం కూడా జరిగింది. తర్వాత చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోక్సభాధిపతిగా బాలయోగి గారిని నియమించడం కూడా జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రం తొలిసారిగా మహిళ అయినటువంటి ప్రతిభా భారతి గారిని తీసుకొచ్చి ఆయన ఆ రోజులో శాసనసభాపతిగా ఆమెను నియమించడం కూడా జరిగింది. అంటే ఎవరు దీన్ని చేశారు? సరే, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందామండి, ముగ్గురిని నియమించారు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇద్దరు బీసీలు. మరి ఆ రోజు చూసుకుంటా ఉంటే మరి ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు నియమించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు బీసీలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇలా కనపడ్డారా? సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ నామినేట్ పోస్టులు వచ్చేతలకి 900 పైచీలకు నామినేట్ పోస్టులు ఉన్నాయండి. అందుట్లో 791 పోస్టులు ఏ కులం వారు ఉండారు ఈరోజు? లేదు. వాళ్ళకి ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు ఎవరు? పెత్తనం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనకి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి మేకతోటి సుచరిత గారు అని చెప్పని మాజీ హోంమంత్రి గారు, వారికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి భవనాన్ని ప్రారంభోత్సవం చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారండి. అది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఎస్సీల పట్ల. ఈ రోజు చూసుకుంటా ఉంటే ఆ ఎస్సీలకు సంబంధించి ఆ ఎస్సీని డ్రైవర్ను చంపి ఇంటి ముందు పడేసినటువంటి ఆయన ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చేసి పక్కనే నిలుపుకుంటా ఉంటారు. నిన్న అసలు హాస్యాస్పదం ఏంటంటే అంబేద్కర్ గారి గురించి ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. ఇది పత్రికలో మామూలుగా ఫుల్ పేజీ కూడా ఆయన ప్రకటన కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళు ఎలా ఉంటాయంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న సందర్భంగా వీళ్ళు మాట్లాడే మాటలు జరుగుతున్నాయన్నేమో వాళ్ళని దూరంగా పెడతారు, వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు, కానీ చెప్పేది మాత్రం ఏమేం కబుర్లు చెబుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి. ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే ముందుగా ఎస్సీలకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీకు నేను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే మంచి శిక్షణ ఇచ్చే స్కూల్స్ ను మొత్తానికి రద్దు చేశాడండి ఈయన. 27 పథకాలు వాళ్ళకి రావాల్సిన అన్నిటి గురించి కూడా రద్దు చేశాడండి. అలాగే అంబేద్కర్ గారి విద్యా కానుక పేరు మీద విదేశాల్లో చదువుకునే పిల్లలకి ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ కు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయల తెలుగుదేశం ప్రభుత్వం ముందు, తర్వాత దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి అలాంటి అవకాశం కలగజేస్తే దాన్ని కూడా రద్దు చేశాడండి. నిన్నగాక మనం మొదలు పెట్టేశారు. అంటే మరి ఈయన ఏం చేస్తున్నట్టు పేదలకి? ఎవరి కోసం చేస్తున్నాడు ఈయన ఇన్ని? దీని గురించి చాలా అంటే మనం కనుక ఈ ఎస్సీలకి ఎస్టీలకి ఈయన ఏం చేశాడు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అనేది కనుక ఒకసారి కనుక మనం తీసుకుంటా ఉంటే శ్రీనివాస్ గారు, కనీసం దాని మీదే 1 గంట 2 గంటల సేపు మన వివరణలతో కూడినటువంటి విశ్లేషణ చేసుకోవచ్చు అండి. తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే చేసింది కూడా చెప్పుకోలేకపోయింది. వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తూ దగ్గర దగ్గర 12,000 ఎకరాల ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూముల్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది శ్రీనివాస్ గారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 5,000 చిల్లర పైన భూమి కొని వాళ్ళకి పంచడం జరిగింది. వీళ్ళేం స్వాధీనం తెచ్చుకున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం పంచిందండి. ఆ ఈ రోజు టిట్కో ఇళ్లు తీసుకుంటా ఉంటే 7 లక్షల పైచిలుకు భవనాలను పూర్తి చేస్తూ ఉంటే నిరుపేదలైన వాళ్ళకి అందజేయకుండా ఆభరణ కాలయాపన చేస్తున్నారండి. వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏది ఈ సంక్షేమ పథకాలు ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారండి. 2 కోట్ల పైచిలుకు చెప్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సంక్షేమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పేదలకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే పేర్లు మార్చి వాళ్ళకి రావాల్సిన నిధులంటే దాదాపు ఈ రోజు పెద్దలు చాలా మంది చెబుతున్నారు 1,20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం వినియోగించాల్సి పక్కదారి మళ్లించారండి. ఈ 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి
వాళ్ళ కార్పొరేషన్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఆ డబ్బులు వినియోగం చేయకుండా పక్కదారి మళ్లించేసి, ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి నేను ఒకే ప్రశ్న అడుగుతున్నానండి. ఎస్సీలకి ప్రత్యేకంగా ఏమన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఇస్తుందా? పెన్షన్లు తప్ప, ఒక్క పెన్షన్ అనే విషయం తప్ప ఏమైనా ఇస్తుందా? ఒకటి చెప్పండి. ఏమన్నా ఒక్క పథకం అన్నా వాళ్ళకి ఇస్తుందా? వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ చూసుకుంటా ఉంటే, చెప్పటమేమో పేదల పక్షపాతి అని, చేయటమేమో వాళ్ళ మీదే దాడులండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, చివరికి వాళ్ళ మంత్రి గారి ముందు, అంటే అప్పుడు మంత్రి కూడా కాదు, లేదు ఆయన తిరుపతి దేవస్థానానికి సభ్యుడైన సాట కూడా, కనీసం వాళ్ళ మంత్రి గారికి అక్కడ ఎలా కూర్చున్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఆయన ఇంటికి సంబంధించి ఒక ఆరుగురు ఎవరెవరైతే ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేరే వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలుగుతున్నారా? వీళ్ళు కూర్చోగలుగుతున్నారా వాళ్ళ పక్కన? వాళ్ళ పార్టీ బ్యూరో కూర్చొని సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందా? ఈ రోజుకైనా సరే నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు? వడపోత వేస్తుంది ఎవరు? శాసనసభ్యులు ఎవరు ఉండాలి, సభ్యులుగా ఎవరు ఉండాలని చెప్పని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు పేదల పక్షపాతి, ఎవరు పెత్తందారి అనేది. చాలా స్పష్టం అండి శ్రీనివాస్ గారు. ప్రజలు ఇవన్నీ క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. అందుట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ రోజు జరిగిన నిజమని చెప్పిన ఈ అబద్ధాలని నిజం అనుకున్నారు. నిజమే కావాలా, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఈ పని చేస్తే, డబ్బు బాగా ఉంది ఈయనకి, ఎలాంటి ఇబ్బంది చేయడు, డబ్బులు ఆశించడు, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాడు కదా, ఇంకెన్ని మేలు చేస్తారో ఈ నవరత్నాల ద్వారా, ఇంకెన్ని జరుగుతాయి అని చెప్పని ఆశపడ్డారండి. కానీ వాళ్ళు, ఆయనకి ముఖ్యమంత్రి పదవి అవసరం శ్రీనివాస్ గారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఈ రోజు ప్రజలకు అర్థమైపోయిందండి. ప్రజా తీర్పు అనేది చాలా గొప్పగా వస్తుందనేది అయితే నేను భావిస్తున్నాను. ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు సార్ రాసి పెట్టుకోండి. సార్ ఇందాక ఒక వార్త తెలిసింది. మంత్రి గుమ్మనూరు జయరాం గారు, ఆయన ఆ, ఆయన ఆలూరు నుంచి కాకుండా ఈసారి కర్నూలు ఎంపీగా వెళ్ళమని చెప్పారు. ఆయన ఇందాకే వైసీపీకి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను మంత్రులు కూడా ఇంతకు ముందు ఉదాహరించాను కదా సార్ మీకు. అదే అండి. ఇంతకు ముందు ఉదాహరించాను కదా, బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా కనపడరండి. ఖచ్చితంగా సార్. మీకు ఎలాంటి సందేహం కూడా లేదు. జరిగే పరిణామాలు చూస్తా ఉండండి. ఉహు. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా పోటీకి దూరంగా ఉండి, ఎక్కడికి వెళ్తున్న అవసరమైతే వాళ్ళు చెప్పా పెట్టుకున్న విదేశాలకైనా వెళ్తారే తప్ప, పోటీకి మాత్రం ముందుకు రారు రారు రారు. రాసి పెట్టుకోండి శ్రీనివాసరావు గారు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి నిన్నటిదాకా నాకు 161 సీట్లు వస్తాయి అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు చూస్తా ఉంటే 175 175 వచ్చినా కూడా ఆశ్చర్యపాల్సిన పని ఏమీ లేదు శ్రీనివాస్ గారు. ఇది మాత్రం వాస్తవం, ఎలాంటి ధన్య- సందేహం కూడా లేదు. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలియజేసినందుకు. చూద్దామండి ఇంకా ఎలా జరగబోతుందో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.